హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ మై ఛానల్. సో ఈరోజు మీ ముందుకు ఒక ప్రాబ్లం డిస్కషన్ చేయడం కోసం వచ్చానండి. ఏం లేదు, లాస్ట్ టైం టెట్లో నా సెషన్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? అంటే 7చే భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అనే క్వశ్చన్ అడిగిరండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 3 అంకెల సంఖ్యలు అసలు 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయండి? 100, 101, 102 డాష్ 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 అప్ టు ఎక్కడి వరకు ఉంటాయి? 999 వరకు త్రీ డిజిట్ నెంబర్స్ ఉంటాయి. సో ఇందులో ఏమన్నాడు, 7తో 7చే భాగింపబడే అన్నాడు. 7చే భాగింపబడే అంటే ఫస్ట్ 100 తీసుకోండి. 100ని 7 చేత భాగిస్తే ఏమవుతుంది? 7 1s 7. సో 10 - 7 అంటే 3 ఉంటుంది. సో కిందకి 0 తీసుకుంటే 30 అవుతుంది. 7 4 28. మనకు రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. అయితే 2కి ఎంత యాడ్ చేస్తే మనకు 7తోని డివిజిబుల్ అవుతుందంటే, సో ఫస్ట్ ఛాన్స్ 5 ఉంది. సో 2 + 5 = 7. సో 7/7 = 1. సో రిమైనింగ్ అనేది 0 అవుతుంది. కాబట్టి సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? 100కి +5 యాడ్ చేస్తే ఏమవుతుంది? 105. అంటే 7తో 7చే భాగించబడే ఫస్ట్ టర్మ్ ఏంటి? 105. సో ఈ 105కి 7 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 112 డాష్ 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 అప్ టు లాస్ట్ టర్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, లాస్ట్ ఏంటిది? ఇది 999. 999ని 7చే డివైడ్ చేయండి. 7 1s 7. సో 2 9 తీసుకుంటే 29. సో 29 7 4s 28. సో 1 వస్తుంది. సో మళ్ళీ 9 తీసుకుంటే ఇక్కడ చూడండి, 7 2s 14. సో రిమైనింగ్ ఎంత వస్తుంది? 5. అంటే ఈ 5ని ఈ లాస్ట్ నెంబర్ నుంచి మైనస్ చేసేస్తే మనకి లాస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. ఓకేనా? లాస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? 994, 994. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 105, లాస్ట్ టర్మ్ వచ్చేసి 994. ఎందుకు అంటే ఈ 3 డిజిట్ నెంబర్స్లోనే మనం 7చే భాగించబడే నెంబర్స్ని ఎన్ని ఉన్నాయి ఇలా రాసుకుంటూ పోతే, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలా రాసుకుంటూ చేసుకుంటూ పోలేం. కాబట్టి సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అది అంక శ్రేణి నుంచి తీసుకుంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెస్ నుంచి. మనకి ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే ఫార్ములా, లాస్ట్ టర్మ్ ఫార్ములా ఏంటంటే, చివరి అంక ఫార్ములా ఏంటి? ఇచ్చిన అంక శ్రేణిలో చివరి అంకెని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, an = a + n - 1 × d. ఇది ఫార్ములా. సో ఇందులో an అనేది లాస్ట్ టర్మ్ అవుతుంది, అంటే చివరి సంఖ్య. నెక్స్ట్ ఇందులో n అనేది పదాల సంఖ్య. ఎన్ని పదాలు అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది అదే, పదాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెక్స్ట్ ఇందులో ఇంకొచ్చేసి ఏముంది? d ఉంది. d అనేది కామన్ డిఫరెన్స్ అంటే సామాన్య భేదం లేదా పదాంతరము. అంటే ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి మధ్య భేదము. దాన్ని ఏం రాస్తామంటే మనము t2 - t1గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి? ఏ అని వచ్చేసి ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదము. సో ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేస్తే మనకి n అనేది వచ్చేస్తుంది. సో ఆల్రెడీ వి నో దట్ ఏంటి? లాస్ట్ టర్మ్ ఏంటి? ఇది an అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఏంటి? ఇది a అవుతుంది. సో d అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ కదా. అంటే ఫస్ట్ పదానికి సెకండ్ పదానికి డిఫరెన్స్. అంటే t2 - t1 అంటే 112 - 105. అసలు యాక్చువల్లీ చేయకుండా ఏం లేదు, ఎందుకంటే మనకి డిఫరెన్స్ దేంతో డివిజిబుల్ అవుతుంది? ఇది 7 కాబట్టి d అనేది ఏమవుతుంది? 7 అవుతుంది. సో డైరెక్ట్ ఇవన్నీ తీసుకువెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినామంటే మనకి పదాల సంఖ్య వచ్చేస్తుంది. లాస్ట్ టర్మ్ ఏంటి?
994 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంది 105 ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అంటే ఎన్ మనకు తెలియదు కదా, ఎందుకంటే మనం కనుక్కోవాల్సిందే ఎన్. సో డి అంటే ఎంత 7. సో ఇప్పుడు మనము ఈ 105 ఇవతలకి తీసేసుకోండి. 994 మైనస్ 105 ఈజ్ ఈక్వల్ టు 7n మైనస్ 7. సో ఇది ఇందులో నుంచి తీసేస్తే ఎంత వస్తుందో చూడండి. 994 మైనస్ 105. సో 14 నుంచి 5 పోతే 9, 8 మైనస్ 0 అంటే 8, 9 మైనస్ 1 అంటే 8. సో 8, 8, 9. ఈ -7 ఇతలకు వచ్చేస్తే 7 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇది 7 యాడ్ చేస్తే 6, 9, 8. సో మొత్తానికి 7n ఈజ్ ఈక్వల్ టు 896. సో మనకు కావాల్సింది n కదా, అప్పుడు 896/7 అనేది ఇంటూ ఉన్నది కాస్త ఇతరికి వచ్చేస్తే బై అవుతుంది. సో అప్పుడు డివైడ్ చేయండి. 7 1 7 1 9 7 2 14, 14 అంటే 5 56, 7 8 56 0. సో మొత్తానికి n ఈజ్ ఈక్వల్ టు 128. అంటే పదాల సంఖ్య ఎంత వచ్చిందండి, 128. అయితే మనకి ఈ 3 అంకెల సంఖ్యలో ఈ 3 డిజిట్ నెంబర్స్లో 7చే భాగింపబడే సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అంటే 128, 128 నెంబర్స్ ఉంటాయండి. సో థ్యాంక్ యూ అండి. వీడియో లెంత్ అనిపిస్తే మీరు షార్ట్ కట్ చూస్ చేసుకోండి. అంటే మనం ప్రాక్టీస్ చేయగా ఆటోమేటిక్గా షార్ట్ కట్ అనేది వచ్చేస్తుంది. ఒకేసారి షార్ట్ కట్స్ రావాలంటే రావండి. ప్రాక్టీస్ చేయగా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి.